హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు చందు. ఈరోజు రాయలసీమ స్పెషల్ పల్లీల పొడి చాలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా ఈ పల్లీల కారం పొడిని చాలా సింపుల్గా 2 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ప్యాన్ తీసుకొని ప్యాన్లో పల్లీలు అదే వేరుశనగ గుళ్ళు వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి, ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్నీ ఒకసారి వేస్తే ఫ్రై అవ్వవు కదా అండి, అందుకే నేను కొన్ని తీసుకుని ఫ్రై చేసిన. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను చూడండి కొన్ని ప్లేట్లో. ఇది సెకండ్ టైం వేస్తున్నాను ప్యాన్లో అనమాట. అదే ప్యాన్లో టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 20-25 ఒక 20-25 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ప్లేట్లో. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది వీడియో క్లిప్ మిస్ అయిందనమాట, అందుకే చెప్తున్నాను. మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఇలా చల్లారిన తర్వాత నీట్గా పొట్టు తీసేసి పెట్టుకోవాలండి. ఇంకా వెల్లుల్లి కూడా ఒక 20-25 నుంచి పొట్టు తీసేసి పెట్టుకోవాలన్నమాట. ఈ పల్లీలు వేరుశనగ గుళ్ళు చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసేసి నీట్గా పెట్టుకోవాలి. ఎండుమిర్చి కూడా చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకోవాలన్నమాట. మిక్సీలో ఈ ఎండుమిర్చి, మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఫ్రై చేసాం కదండి, ఈ జీలకర్ర, ఎండుమిర్చి, జీలకర్ర, సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ ఇక్కడ నేను కొంచెమే వేస్తున్నానండి. తర్వాత ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత, మిక్సీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఫైన్ పౌడర్ లాగా అవుతుందండి ఈ కారం పొడి అన్నమాట. తర్వాత దీంట్లోకి పల్లీలు, ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, ఆ పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లి రెమ్మలు, సాల్ట్ కొంచెం మిక్సీలో వేసుకొని స్పూన్తో అలా మిక్స్ చేసేసి 2-3 పల్స్ అలా ఇస్తూ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నున్నగా గ్రైండ్ చేయొద్దండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి, బాగుంటుంది. ఈ విధంగా పల్లీల కారం పొడిని ప్రిపేర్ చేసుకొని రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని ఎయిర్ టైట్గా ఉండే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 20 రోజుల దాకా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ కారం పొడి తయారైపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.